తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ సత్తా చాటింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు కైవసం చేసుకోవడం జరిగింది. ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా రిజల్ట్స్ వచ్చాయి. ఎందుకంటే మొదటిసారి భారతీయ జనతా పార్టీ ఆ రెండు ప్రాంతాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అది అంత ఆషామాష విషయం కాదు. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ ఎన్ని దుర్మార్గాలకు దారి చూస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళిద్దరూ కలిసి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాకూడదు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు చెయ్యని అరాచకం లేదు, ఎట్లయినా సరే బీజేపీని అణగదొక్కాలని చెప్పి ఆ రెండు పార్టీలు నిరంతరం రాత్రి పగలు అదే పనులు ఉన్నాయి. వాళ్ళకి ప్రజల పక్షం కాదు వాళ్ళకి కావాల్సింది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదగకూడదు, తెలంగాణలో ఎదిగితే వాళ్ళకి ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు సర్వశక్తులా ప్రయత్నించినా కూడా కమలం అక్కడ వికసించింది. కరీంనగర్, నిజామాబాద్లో రికార్డ్ స్థాయిలో ఈరోజు రిజల్ట్స్ రావడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, మా భారతీయ జనతా పార్టీ నాయకుడికి, అదేవిధంగా యువమోర్చా నాయకులకు, వివిధ మోర్చా నాయకులకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి ఎలక్షన్లలో చాలా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకి సీట్లు ఇవ్వడం జరిగింది. మీకు అందరికి తెలిసిన విషయం, ప్రజలకు కూడా అది వెరీ వెరీ నార్మల్ పీపుల్కి ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తారో, గ్రౌండ్ లెవెల్లో పోయి పనిచేస్తారో వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. ప్రజలు ఈ అధికారానికి భయపడలేదు, అదేవిధంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ధన ప్రవాహానికి పడలేదు. కేవలం కమలం వైపే వాళ్ళు మొగ్గు చూపారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. మా యువమోర్చా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్లో యాక్టివ్గా పనిచేసే ధోరణిలో పోవాలని చెప్పి ఆల్రెడీ మా అధినాయకత్వం మాకు సూచన ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆల్రెడీ అందరూ గ్రౌండ్లో పనిచేస్తున్నారు. ఈ విజయానికి, ఈ తెలంగాణలో తెచ్చినటువంటి విజయానికి సహకరించినటువంటి ప్రజలకి, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో తెలంగాణలో కమల వికాసం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారం వైపు వచ్చే సూచనలు ఇదే ఒక ఎగ్జాంపుల్, ఈ రిజల్టే ఒక ఎగ్జాంపుల్గా భావిస్తున్నాము. ఖచ్చితంగా ప్రజలు మా పక్క మమ్మల్ని నమ్మి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి డెవలప్మెంట్ దిశగా వాళ్ళు అడుగులేస్తారని చెప్పి ఆశిస్తూ